హలో ఫ్రెండ్స్, ఇది నా జన్మదినం సందర్భంగా నేను చేసే మొదటి వ్లాగ్. మేము ముందుగా మా దగ్గరలో ఉన్న కృష్ణ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నేరుగా కామారెడ్డికి బయలుదేరాం. అక్కడ ఉన్న ఎస్ఎస్ టిఫిన్స్లో ముందుగా మేము టేస్ట్ చేసిన తర్వాతనే వారి కోసం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే మంచి ఆహారం తీసుకుంటున్నామో వాళ్ళకి కూడా అదే మంచి ఆహారం ఇవ్వాలనే సదుద్దేశంతో మేము ముందుగా టేస్ట్ చేయడం జరిగింది. అండ్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాం. నేను అక్కడ పొందిన అనుభూతిని మీతో పంచుకోవాలని ఈ వీడియో తీయడం జరిగింది. మీ నుంచి ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో తీయడానికి నేను ముందుకు వస్తాను. కాసేపట్లో మనం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోతున్నాం. అక్కడ మా బైక్లను పార్క్ చేసి అల్పాహారం ఇవ్వడానికి మేము అక్కడికి వెళ్తున్నాం. మేము తీసుకొచ్చిన టిఫిన్ అండ్ వాటర్ బాటిల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని వారి కోసం ఎదురు చూస్తున్నాం. మేము నా బర్త్డే సందర్భంగా టిఫిన్స్ టిఫిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వర్క్ చేసే అంకుల్ చాలా సంతోషంతో ముందుకు వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పారు మరియు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ అంకుల్కి కూడా మేము టిఫిన్ ఇచ్చాము. ఇక్కడ చాలామంది పేదవారు రైల్వే స్టేషన్లో జీవనం కొనసాగిస్తుంటారు. వాళ్ళకు సరిగా తినడానికి ఆహారం కూడా ఉండదు. సో నా వంతున నేను నా బర్త్డే సందర్భంగా నేను మరియు మా బ్రదర్స్ కలిసి అల్పాహారం మరియు వాటర్ బాటిల్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టిఫిన్ డొనేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ బనానాస్ తీసుకొని బస్ స్టాప్లో ఇవ్వాలనుకున్నాం. సో బనానాస్ అట ఎందుకు మీరు ఇట్లా వీడియో తీస్తున్నారు అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామని చెప్పాం. ఇంకా అవి తీసుకొని మనం బస్ స్టాప్కి అనేది స్టార్ట్ అయిపోయాం. అక్కడ మన తమ్ముళ్ళు కాటన్ తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అక్కడ నాకు అనిపించింది అన్నమాట జనాలు ఎలా రియాక్ట్ అవుతారో. అక్కడ నుంచి ఒక అమ్మ కనిపించింది. ఆ అమ్మకి అరటి పండ్లు ఇచ్చేటప్పుడు ఇంకా చెప్పామన్నమాట, ఇట్లా అమ్మ ఈరోజు నా పుట్టినరోజు అమ్మ అంటే అవునా బిడ్డ అని సంతోషంగా తీసుకుందనమాట అమ్మ. ఇంకా నాకు చాలా సంతోషం అనిపించింది ఆ అమ్మ దగ్గర. ఇంకా ఈ ఆంటీ అయితే దండం పెట్టేస్తుంది నాకు. నేను ఫ్లోలో దండం పెట్టేసిన ఆంటీకి. వేరే అన్న వాళ్ళు పడుకున్నారనమాట. వాళ్ళని లేపి అక్కడ అన్న వాళ్ళకి బనానాస్ ఇచ్చేసి ఇంకా అక్కడ తాత కూడా ఉన్నారు, తాత వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అలానే ముందు బస్ స్టాప్లో ఎవరికి ఇచ్చామో ఇంకా కంప్లీట్గా ఈ వీడియోలో అనేది మెన్షన్ చేశాము మేము. మీ నుంచి మాకు చేయవలసిన సహాయం ఒక్కటే, కంప్లీట్ వీడియోని అనేది మీరు వాచ్ చేయండి. ఎందుకంటే మేము ఇప్పుడే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాము అండ్ మా మిస్టేక్స్ అనేవి మేము ముందుగా రెక్టిఫై చేస్తూ వస్తాము. ఇంకా బస్ స్టాప్ది కంప్లీట్ అయిన తర్వాత మనము కృష్ణ మందిరం దగ్గర ఉన్న గోమాతలకి బనానాస్ అనేది ఇవ్వడం జరిగింది. అది వీడియో లాస్ట్లో ఉంటుంది.
స్టాప్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఊరి దగ్గరలో ఉన్న పొద్దున వెళ్ళాం కదండి, ఆ టెంపుల్ దగ్గరే గోమాతలు అనేవి ఉంటాయి. అక్కడ గోమాతల దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనము గోమాతల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం పొందిన అనుభూతిని ఒకసారి మీరు చూడండి. నేను లైవ్లో చూసాను కాబట్టి మాకు ఎంతో బాగా అనిపించింది. అసలు మీరు చూడండి. అక్కడ వర్షం పడింది కాబట్టి కొంచెం జారుతుంది, ఎక్కడ కింద పడిపోతామని భయపడుతూ లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ గోమాతలకి అన్న అరటి పండ్లు తినిపిస్తున్నాడు అనమాట. మేము కూడా అరటి పండ్లు పెడుతుంటే ఈ చిన్న గోమాత, ఇక్కడ ఈ చిన్న గోమాత చూడండి. అసలు ఈ గోమాతకి అరటి పండు తినిపిస్తే సగం తింటుంది, మిగతా కింద పడేసి మళ్ళీ వేరే గోమాతకు పెట్టలేకుండా తీసుకుంటుంది. అది మీదకి వస్తుంటే నాకు భయం వేసింది అనమాట, ఎక్కడ మా పైకి వస్తుందో అనేసి. అదేమనవు కానీ మనకి భయం వేస్తుంది కదా. ఇక్కడ అలానే ఇంకా అన్ని గోమాతలకు తిరిగిచ్చేసాక ఇంతటితో మా వ్లాగ్ అనేది కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మనం ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి ముందుకు వద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్.